ప్రస్తుతం మనం సోమవారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. మనతో పాటు ఇండిపెండెంట్ అంటే స్వతంత్ర అభ్యర్థి గడ్డం అశోక్ ఉన్నారు. అంటే వాళ్ళు ఏ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి తను ఓటు అడగాలనుకుంటున్నాడు, ఒకవేళ గెలిస్తే తను ఏం చేయాలనుకుంటున్న విషయాన్ని తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరు, మీ విలేజ్ బట్టి. జై గోమాత. నా పేరు గడ్డం అశోక్, సోమారం గ్రామం. నేను సోమారం గ్రామం స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేశాను. అసలు నేను ఒక సాధారణ గోవుల కాపరిని. 15 సంవత్సరాలుగా మా గ్రామంలో గోశాల నిర్మాణం చేసి సేవలు అందిస్తున్నాను నిస్వార్థంతో. నా సేవలను నా గ్రామ ప్రజలు చూస్తున్నారు. అట్లాగే ఈ 15 సంవత్సరాలలో నేను మా గ్రామాన్ని చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. నా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి లేకుండా ఒక గడిల రాజకీయంలాగా చేస్తూ గ్రామానికి వచ్చే నిధులన్నీ వారు మాత్రమే వారి స్వలాభానికి ఉపయోగించుకుంటున్నారు. గ్రామ అభివృద్ధి లేదు. దానిని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ టైం కూడా నేను బరిలో ఉన్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దయాకర్రావు గారు నన్ను రిక్వెస్ట్ చేసి, బాబు నీకు నెక్స్ట్ టైం మళ్ళీ ఛాన్స్ వస్తుంది, ఈసారి మీ గ్రామాన్ని డెవలప్ చేస్తాను అని చెప్పేసి నిధులు పంపించారు. ఆ నిధులు కూడా మా ఊరు గ్రామ రాజకీయ నాయకులు దాన్ని స్వాహా చేశారు. అభివృద్ధి అసలు జీరో. మళ్ళీ నేను మా గ్రామంలో జనరల్ జరిగింది, జనరల్ వచ్చింది. జనరల్లో కూడా ఈసారైనా సరే నేను పోటీలో ఉంటాను, అభివృద్ధి జరగలేదు, మళ్ళీ ఈసారి పోటీలో ఉండాలని చెప్పేసి స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వచ్చాను. నా గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి నాకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ నా గెలుపు తథ్యం అయినట్టే. మెజారిటీ కోసం మాత్రమే నేను గడప గడపకు వెళ్ళి నా గ్రామ ఆడపడుచులకు, యువకులకు, యువత ఎప్పుడైతే మేల్కొంటుందో గ్రామం అభివృద్ధిలోకి వస్తుంది. దీన్ని గమనించి మన గ్రామ ప్రజలు మన గ్రామాన్ని మనమే బాగు చేసుకోవాలని చెప్పేసి పిలుపునిస్తూ నేను గ్రామాన్ని ప్రతి ఇంటికి వెళ్తున్నాను. నా గుర్తు కత్తెర గుర్తు, 2వ నెంబర్, స్వతంత్ర అభ్యర్థిని. ఇంకొకటి, ఇప్పుడు మీరు సరే ఇంతవరకు అభివృద్ధి కాలేన్నారు, బాగుంది. అంటే వచ్చాక మీరు ఏం చేయాలి? ఇప్పుడు ప్రజెంట్ మీకు మీ ముందున్న పని ఏంది? గెలవగానే నా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనేదే నా లక్ష్యం. ఆదర్శ గ్రామం అంటే మా గ్రామంలో ఎలాంటి అన్ని రకాల వసతులు ఉండాలి. భవన నిర్మాణం కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీ కాలువలు కానీ, అలాగే పెద్దవాళ్లకు పెన్షన్లు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఇవన్నీ నేను సమకూర్చేలాగా నా నెట్వర్క్ తోటి నాకున్న పరిధిలో ఇవాళ ఈ గ్రామంలో నేను ఇండిపెండెంట్గా గెలిచినా సరే అధికార పార్టీ నన్ను చేదోడు వాదోడుగా చూస్తే వాళ్ళకు నేను సహకరించేలాగా ఉన్నాను, నా గ్రామం కోసం మాత్రమే. అది కూడా వాళ్ళు సహకరించకుంటే డైరెక్ట్ నాకున్న నెట్వర్క్తో సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూడా నిధులు తెచ్చుకొని నా గ్రామాన్ని డెవలప్ చేసుకునే టాలెంట్ నాకుంది. ఓకే, సరే, ఫైనల్గా ప్రజలు మీ వైపు ఉన్నారా? అంటే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. లాస్ట్ టైమే నా ప్రజలు, నేను ప్రతి గడపకి వెళ్ళినప్పుడు వాళ్ళు అదే అంటున్నారు, మీరు లాస్ట్ టైం ఉంటే మేము నిన్ను తప్పకుండా గెలిపించుకునే వాళ్ళం అని చెప్పేసి అంటున్నారు. అయినా పర్వాలేదు, నీకు మళ్ళీ అవకాశం వచ్చింది, మేము నీకు సహకరిస్తామని చెప్పేసి గెలుపు ఖాయమంటారు. గెలుపు ఖాయమండి. ఓకే, జై గోమాత. ఇది విషయం అండి. అంటే పూర్తి స్థాయిలో నేను గత 15 ఏళ్ళుగా మా గ్రామంలో నేను గోసేవ చేస్తూ ప్రజలకు అన్ని రకాలుగా మంచి చెడుకు అన్నిటికీ వాళ్ళ వెంటే ఉండి నడుస్తున్నాను. కాబట్టి ప్రజలు కూడా నన్ను గత ఎలక్షన్లప్పుడు కూడా మధ్యలో విత్డ్రా చేసుకోవడం వల్ల కొంచెం అదైపోయింది. పబ్లిక్ కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళు అదే అంటున్నారు, ఇప్పుడు నన్ను గెలిపిస్తామనే మాట నాకు హామీ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా నేను గెలుస్తానని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. రాగానే మొట్టమొదటిగా చేసేది ఏంటంటే కావాల్సిన విద్య, వైద్యం అనే దాని మీద ఫోకస్ చేస్తా. అవసరమైతే నిధుల కోసం సీఎం గారి దగ్గరికి వెళ్ళైనా నేను తెచ్చుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ కిషోర్తో శ్రీనివాస్.